ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా చిన్న విషయం అండ్ సర్వసాధారణమైన విషయం. ఏ ప్రభుత్వమైనా ఫోన్ ట్యాపింగ్ చేయక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారానే నేరాలను అరికట్టడానికి సాధ్యమవుతుంది. ఇది ఎప్పుడో గతంలో చాలా పురాతన కాలం నుంచి వస్తున్న వ్యవహారమే. వేగుల వ్యవస్థ అంటే గూఢచారుల వ్యవస్థ అనేది అది ఇప్పటిది కాదు. ఎన్నో వందల ఏళ్ల నుంచి నడుస్తున్న వ్యవహారం. అందుకే 1885లో టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా వచ్చింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనుమతించడానికి సంబంధించిన యాక్ట్ వచ్చింది. దీన్ని ఏదో పెద్ద నేరంగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అండ్ పైగా రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు తీసుకున్న ఐపీఎస్ మాజీ అధికారి ప్రభాకర్ రావును థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా ఆయన పైన? సో ఇది అసలు నేరమే కానప్పుడు దీన్ని ఒక పెద్ద నేరంగా చిత్రీకరించి మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ను, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి హరీష్ రావును ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే, అంటే ఆ ముగ్గురిని కనుక అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే అవుతుంది. ఓకే, ఈ ముగ్గురిపైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురిపైన అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించే ఒక కాన్స్పిరసీ రచిస్తున్నారు. సో ఇందులో ఎటువంటి పస లేదు. ఇది రాజకీయ కక్షతోనే జరుగుతోంది. ఇదంతా ఎవరు చెప్పారంటే ఇప్పుడు నేను చెప్పిందంతా ఇది నా ప్రసంగం కాదు. ఇది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారండి? ఫోన్ ట్యాపింగ్ అనేది వీళ్ళు కనిపెట్టిన వ్యవహారం కాదు. వీళ్ళ హయాంలో మాత్రమే జరిగింది కాదు. అది చరిత్రలో ఎప్పటి నుంచో జరుగుతోంది. వందల ఏళ్ల నుంచి జరుగుతున్న ఒక కథ, ఒక సంప్రదాయం. నేరాలు అరికట్టాలంటే ఫోన్ ట్యాప్ చేయవలసిందే. ఎందుకు ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయడం లేదా అని కూడా ఆయన ఎదురు ప్రశ్న వేశాడు. ఎవరు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అండ్ ఇంకా చాలా విషయాలు ఆయన మాట్లాడాడు. ప్రభాకర్ రావును కానీ ఈ కేసులో ఉన్న అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఏమని ఒత్తిడి చేస్తున్నారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురి పేర్లు చెప్పవలసిందిగా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. వాళ్లను బలవంత పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పేర్లు చెబితే ఆ మేరకు వాళ్ళ తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని వీళ్ళు ఒక పథకాన్ని రచిస్తున్నారని ఆయన అన్నాడు. ఇదంతా ఒక భారీ కుట్ర జరుగుతోందని కూడా ప్రవీణ్ కుమార్ అన్నాడు. అయితే సర్కిట్ టాకీస్ చూస్తున్న వాళ్లకు ఒకసారి ఇది కూడా వినాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ఇది కూడా వినాలి. ఎందుకంటే గతంలో అంటే బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిగా ఉన్న సమయంలో ప్రవీణ్ కుమార్ ఏం మాట్లాడాడో కూడా మనం వినవలసిన అవసరం ఉంది. ఆయన ఏ రకంగా మాట్లాడాడు, ఏం చెప్పాడు, అప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనేది తెలియాలంటే మనకు అప్పటి విషయం కూడా తెలిసి ఉండాలి. సాధారణంగా ఏంటంటే పార్టీలు మారుతామని తెలియకపోవడం వల్లనో, లేకుంటే ఎప్పుడైనా ఏదో ఒక రోజు ఇట్లా ఒక మాట మాట్లాడాల్సి వస్తుందనో, తాను మాట్లాడిన వాటికే మళ్ళీ రివర్స్లో మాట్లాడవలసి వస్తుందనో, అటువంటి ఆలోచన లేని కారణంగా మాట్లాడిన విషయాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. గవర్నమెంట్ ఇంతవరకు ఏం చేసింది? నేను మొన్న కూడా అడిగిన, ఇప్పుడు కూడా అడుగుతున్నా. కేసీఆర్ గారు, మీరు మా ఫోన్ లాక్ చేస్తున్నారు, మీరు మా సిడిఆర్స్ అనలైజ్ చేస్తున్నారు. అందరు ప్రతిపక్ష నాయకులు, ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? రైట్. ఇప్పుడు ఈ వాయిస్, ఈ గొంతు మీ అందరికీ అర్థమై ఉంటుంది. అంటే ముందే చెప్పాను, నేను ఐపీఎస్ మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాయిస్. ఆయన స్వయంగా అన్నాడు, ఆయన ఐపీఎస్ నుంచి ఐపీఎస్ అధికారిగా వీఆర్ఎస్ తీసుకున్న తర్వాత
బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు ఆయన. బహుజన్ సమాజ్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర సారథ్యం వహిస్తూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివిధ సందర్భాల్లో, ఇదొక రౌండ్ టేబుల్ సమావేశం జరిగినప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఆయన పక్కాగా చెప్తున్నాడు. అది ఎందుకు చెప్తున్నాడు? మరి ఫోన్ ట్యాప్ ఇప్పుడు మాట్లాడుతున్న దాని ప్రకారం ఏమో ఫోన్ ట్యాపింగ్ చాలా సాధారణ విషయం. సో కనుక ఫోన్ ట్యాపింగ్ సాధారణ విషయం అయి ఉంటే, అది నేరం కూడా కాకపోతే, అప్పుడు ప్రవీణ్ కుమార్ ఈ పాయింట్ లేవనెత్తవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పాయింట్ అప్పుడు లేవనెత్తారంటే ఖచ్చితంగా అది అందులో ఏదో సంథింగ్ ఉండాలి. అంటే క్రిమినల్ పాయింట్ ఆఫ్ వ్యూ దాంట్లో ఏదో ఉంది. లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిగా ప్రవీణ్ కుమార్ ఆ సందర్భంలో అటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చట్టబద్ధమైంది, లేకుంటే అది ప్రభుత్వాలు ఆనవాయితీగా చేస్తూనే ఉంటాయి. ప్రభుత్వం తరపున కన్సర్న్డ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇటువంటి వ్యవహారాలు చేస్తూనే ఉంటాయి అని అన్నప్పుడు, మరి ఆయన బహుజన్ సమాజ్ పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయాలను బయటపెట్టాల్సిన అవసరం లేదు, అండ్ దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. అంటే ఆయన చూడండి, ప్లేట్ ఫిరాయించాక, అంటే పార్టీ ఫిరాయించాక మారు మనసు పొందిన తర్వాత ఆయన ఇప్పుడు ఈ మాటలు అంటున్నాడు. అట్లా రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు, లేకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా నిర్దోషులు, వీళ్ళకేం సంబంధం లేదు, గూఢచార వ్యవస్థ తన పని తాను చేసుకుపోతుంది, గూఢచార వ్యవస్థ చేసే పనిలో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఒకటి. అండ్ ప్రభాకర్ రావు లాంటి ఎవరు ఈ కేసులో నంబర్ 1 ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అత్యంత నిజాయితీపరుడు. అటువంటి నిజాయితీపరుణ్ణి దాదాపు 14 రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకొని కస్టడీల విచారణ జరిపారు. సో ఈ పద్ధతి సరైందేనా? ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఎవరు? ప్రవీణ్ కుమార్. మరి ప్రవీణ్ కుమార్కు అప్పుడు ఎందుకు గుర్తు రాలేదనేది మనలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకే ఆ వీడియో వినిపించారు. అందులో ప్రవీణ్ కుమార్ ఆడియో స్పష్టంగా వినిపిస్తోంది. ఏది? కేసీఆర్ తన ప్రత్యర్థుల ఫోన్లను ఎట్లా ట్యాప్ చేస్తున్నాడు, లేకుంటే ఇంకా తనంటే గిట్టని వాళ్ళ ఫోన్లను ఎట్లా ట్యాప్ చేస్తున్నారు, అట్లాగే జర్నలిస్టుల ఫోన్ ఎట్లా ట్యాప్ చేస్తున్నారు, ఇతర ఎవరైనా సరే అనుమానం ఉన్న వాళ్ళపైన ఎట్లా నిఘా పెట్టారు ఏమిటనేది అదంతా చెప్పుకొస్తున్నాడు. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకునే అంటే, ప్రవీణ్ కుమార్ అయినా మరొక రాజకీయ నాయకుడైనా ఒక రాజకీయ పార్టీలో ఉన్న సందర్భంలో ఇంకొక రాజకీయ పార్టీ పైన విమర్శలు చేయాలనుకున్నప్పుడు, ఆరోపణలు గుప్పించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మళ్ళీ ఏదో ఒక రోజు ఆ పార్టీలోకి పోవాల్సి వస్తుందేమో. అప్పుడు ఇవన్నీ మళ్ళీ నేనో ఇంకెవరో సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు, లేకుంటే యూట్యూబ్లోనో మరొక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లోనో ఆయన పాత వీడియోలు మళ్ళీ తీసి ప్రదర్శించే అవకాశం ఉందనో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.